జై శ్రీమన్నారాయణ. ధనుర్మాస వ్రతము 29వ రోజు 29వ పాసురం. సిత్తుం సిరుకాలే வந்துன்னை சேவித்து உன் பொத்தாமரையடியே போத்தும் பொருள் கேளாய் பெத்தம்மே துண்ணம் குலத்தில் பிறந்து நீ குத்தேவலங்களை கொள்ளாமல் போகாது இத்தை பறை கொள்வானன்னு கான் கோவிந்தா எத்தைக்கும் ஏஷேஷு பிறவிக்கும் உந்தன்னோடு உத்தோமே யாவோம் உனக்கே நாமாட் செய்வோம் మత్తై నమ్ కామంగళ్ మాత్ ఏలోరెంబావాయ్. మన గోదమ్మ తిరుప్పావై 30 పాసురాలలో నామస్మరణ వైభవాన్ని అద్భుతంగా అనుగ్రహించారు. కలియుగంలో మనం సులభంగా తరించడానికి మార్గం ఏమిటి అంటే నామస్మరణ. కృతయుగములో ధ్యానము చేసి తరించారు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేసి తరించారు, ద్వాపర యుగంలో అర్చన చేసి తరించారు. మరి కలియుగంలోనో 400కు ప్రయోజనం నామస్మరణ చేసి తరిద్దాం. అలా కలియుగ ధర్మాన్ని అద్భుతంగా తిరుప్పావై 30 పాసురాలలో అనుగ్రహించారు మన గోదమ్మ. నారాయణ నామం, త్రివిక్రమనాథుడి వైభవం, అలాగే గోవింద నామం 3 నామాలు 3 సార్లు అనుగ్రహించారు. నారాయణనే నమక్కే పరై తరువన్ మొదటిసారి, నారాయణన్ మూర్తి కేశవనై రెండవసారి, నాత్తత్తుషాయముడి నారాయణన్ మూడవసారి, ఓంగి ఉలగళంద ఉత్తమ త్రివిక్రుడి నామం మొదటిసారి, అంబర మూడరుత్తు ఓంగి రెండవసారి, అన్ను ఇవ్వలగమళందాయ్ అడిపొత్తి మూడోసారి త్రివిక్రమ నామం. అలాగే గోవింద నామం కూడా 3 సార్లు అనుగ్రహించారు మన గోదాదేవి. ఏ పాసురం? కూడారై వెల్లుం సీర్ గోవింద, కురై ఒన్నుమిల్లాద గోవింద, సిత్తుం సిరుకాల ఇవాల్టి పాసురంలో కూడా గోవింద. నారాయణ త్రివిక్రమ గోవింద నామాలను 3 సార్లు అనుగ్రహించారు మన ఆండాళ్ తాయార్లు. అలాగే ఇవాల్టి పాసురంలో కన్నా నీకు దగ్గరగా ఉండాలి. వ్రతం ఫలం ఏమిటో తెలుసునా? వ్రతం ఎందుకు చేస్తున్నామో తెలుసునా? నీ దగ్గరకు వచ్చి ఇతరమైన కోరికలు ప్రయోజనాలు కోరడం కోసంగా కాదు కన్నా, నీకు దగ్గరగా ఉండి సేవ చేయాలి. నువ్వు వైకుంఠంలో ఉంటే మేము వైకుంఠంలో ఉండాలి, నువ్వు రామయ్యగా అవతరిస్తే నీకు దగ్గరగా ఉండాలి, నువ్వు కృష్ణయ్యగా అవతరిస్తే నీకు దగ్గరగా ఉండాలి, నువ్వు అర్చావతారంగా విగ్రహ రూపంగా ఉంటే నీకు దగ్గరగా ఉండాలి. ఏం చేయాలి? దగ్గరగా ఉండి సేవ చేయాలి. లక్ష్మణుడు అన్నిటినీ విడిచిపెట్టి నీకు దగ్గరగా ఉండి సేవ చేశాడు. భరతుడు దూరంగా ఉండి నీకిష్టమైన సేవ చేశాడు. అలా మేం కూడా లక్ష్మణుడి వలె దగ్గరగా ఉండి నీకు సేవ చేయాలి, భరతుడి వలె దూరంగా కాదు, నీకు దగ్గరగా ఉండి నీకిష్టమైన సేవ చేయాలి కన్నా. ఇలా సేవ చేసి నా ఆనందం కోసంగా సేవ చేస్తున్నా అని చెయ్యకూడదు కన్నా. తులసి చెట్టు ఉంది, పక్కనే కలుపు మొక్కలు ఉన్నాయి, కలుపు మొక్కల్ని తీసేస్తాం కదా, అలాగే సేవ చేసేటప్పుడు కలుపేంటో తెలుసునా? నా ఆనందం కోసంగా సేవ చేస్తున్నా. డాంబికం, అందరూ నేను సేవ చేసేటప్పుడు నన్ను చూస్తున్నారా? డాంబికం ఉండకూడదు, నా ఆనందం ఉండకూడదు కన్నా. నీ ఆనందం కోసంగా నీకిష్టమైన సేవ చెయ్యాలి, నీకు దగ్గరగా ఉండాలి అని మన గోపికలు కన్నని ప్రార్థిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ.